ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఫ్రైడే అంటే యేసయ్య సిలువలో మరణించిన రోజు. ఇది క్రైస్తవులందరికీ చాలా ప్రాముఖ్యమైన రోజు. యేసయ్య సిలువలో మరణించినప్పుడు 7 మాటలు పలికారు. ఆ 7 మాటలు ఏంటో మనం ఇప్పుడు ఆ 7 మాటల గురించి తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు. ఆయన సిలువ వేసినప్పుడు మొదటి మాట ఏం మాట్లాడారంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు. లూకా సువార్త 23:43. అలాగే మూడవ మాట ఏం చెప్పారంటే యేసుక్రీస్తు వారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26 మూడవ మాట చెప్పారు. నాలుగవ మాట ఏం చెప్పారంటే యేసుక్రీస్తు వారు నాలుగవ మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. మార్కు శుభవార్త 15:34. ఐదవ మాట యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19:28. ఆరవ మాట ఏమి చెప్పారంటే సమాప్తమైనదని చెప్పారు. యోహాను సువార్త 19:30. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయుండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. ఈ విధంగా దేవుడు మన పాపముల కొరకు ఆయన శిలువ మరణాన్ని పొందారు. మన పాపముల కొరకు ఆయన బలియాగమయ్యారు. ఆయనకు ముండ్ల కిరీటం ధరింపచేశారు. ఆయన రెల్లుతో కొట్టారు. ఆయన మీద ఉమ్ము వేశారు. మత్తయి సువార్త 27:27 నుంచి చూస్తే, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా నీకు శుభమని ఆయన్ను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన్ను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన్ను తీసుకొని పోయిరి. యెషయా గ్రంథము 53:5 నుంచి చూస్తే, మన అతిక్రయ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత కలుగుచుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. ఆయనను అతని తరుమువారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమూ లేదు. అతను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రైజ్ ద లార్డ్.